ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. పుబ్బా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటుంటారు, నక్షత్రంలో ఉన్న 1-2 పాదాల వారికి అండ్ దాంతోపాటు నక్షత్రాల్లో వచ్చే రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు పుబ్బా నక్షత్రం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటుంటారు. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం కనుక మనం చూసుకుంటే 2025 నూతన సంవత్సరం యాడ్ అవుతుంది కాబట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుంది అంటారా? ప్రత్యేకించి నక్షత్రం వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? అసలు ముందు మనం పుబ్బా నక్షత్రం అంటే ఏంటో చూసి వాళ్ళకి ఎలాంటివి బాగుంటాయో చూసి 2025లో ఎలా ఉంటుందో ఒకసారి మనం చెప్పుకుందామండి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రాన్ని జ్యోతిష్ శాస్త్రంలో పుబ్బ ఉత్తర నేత్రద్వయోహో అంటారు. అంటే పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము రెండూ కూడా కంటి ఆకృతిలో, మన కన్ను ఎలా హ్యూమన్ ఐ ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో రెండు తారలు, 2 నక్షత్రాలు కలిపి మనకు ఆకాశంలో దర్శనమిస్తాయి సింహరాశిలో. దీన్ని పుబ్బా నక్షత్రం కింద మనం గుర్తించవచ్చు. అయితే సింహరాశిలో చంద్రుడు 13.20 డిగ్రీల దగ్గర నుంచి 26.40 డిగ్రీల దాకా సంచరిస్తున్నప్పుడు ఎవ్వరు జన్మించినా, ఏ జీవరాశి జన్మించినా సరే ఈ పుబ్బా నక్షత్రం కిందే పరిగణలోకి వస్తారు. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే, మీది పుబ్బా నక్షత్రమా కాదా అనేటువంటి అనుమానం మీకుంటే మో టా టీ టూ అంటే మోహన్, ఆ రకంగా కనుక ఈ మో టా టీ టూ అనేటువంటి అక్షరాలు కనుక మీ జన్మనామం స్టార్ట్ అయితే కనుక మీది ఖచ్చితంగా పుబ్బా నక్షత్రమే, సింహరాశి. అయితే ఇంకా మనం ఆధిపత్యం కనుక చూస్తే పుబ్బా నక్షత్రం శుక్రుడి యొక్క నక్షత్రం అండి. తరువాత సింహరాశి కాబట్టి ఆధిపత్యం రవి వహిస్తాడు. తరువాత పుబ్బా నక్షత్రానికి అధిదైవము భగుడు. భగుడు అంటే సూర్యుడు అని అర్థము, అంటే రవి మళ్ళీ. సో 2 రవిలు, ఒక శుక్రుడు యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి పుబ్బా నక్షత్రము మనం చెప్పాలంటే చాలా డీప్ నాలెడ్జ్ ఉన్నటువంటి నక్షత్రం అండి. సో దేన్నైనా సరే చాలా డీప్గా అర్థం చేసుకుంటా, రీసెర్చ్ చేయడంలో, ఒక దాన్ని క్రియేట్ చేయడంలో. ఎందుకంటే రవి శుక్రుల కాంబినేషన్ ఎప్పుడు కూడా కొత్త క్రియేషన్ని, కొత్తదనాన్ని కోరుకుంటారు, కొత్త ఇమాజినేషన్ కోరుకుంటారు. వీళ్ళు కనుక సినిమా ఫీల్డ్లో కానీ, డైరెక్షన్ ఫీల్డ్లో కానీ, ఆ క్రాఫ్ట్లో ఏమైనా పని చేయాలనుకుంటే ఖచ్చితంగా డైరెక్షన్ చాలా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఒక కొత్త ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడా లేనిది వీళ్ళు కొత్తగా ఊహించి, విఎఫ్ఎక్స్ ఎలా ఉంటాయండి, ఆ రకంగా వీళ్ళు ఊహించి ఇమాజిన్ చేయగలరు ఆ కొత్తదనాన్ని. ఏ విషయాన్నైనా చాలా డీప్గా అర్థం చేసుకోవడం, డీప్ నాలెడ్జ్ దాని వెనకాల మూలం నుంచి అర్థం చేసుకోవడం వీళ్ళకి చాలా చాలా వచ్చినటువంటి విద్య. తర్వాత బాగా బ్రతకాలి. రవి శుక్రులు అంటే బాగా అట్రాక్షన్గా అందరికీ కనబడాలి, ఆర్భాటములు. తర్వాత నేను ఒక టీవీగా ఉండాలి, ఒక గ్రాండ్యూర్ లుక్ ఉండాలి, నాకంటూ ఒక ప్రెస్టేజ్ ఉండాలి, చాలా పరువుకి ఎక్కువ వాల్యూ ఇస్తారు వీళ్ళు రవి కాబట్టి. తర్వాత చాలామంది పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. పరపతి కావాలి, పరువు కావాలి, పదవులు కావాలి అనేటువంటి పెద్ద పెద్ద కోరికలు, ఆశలు ఇవన్నీ ఉంటాయి. దీని రకంగానే వీళ్ళ యొక్క ధోరణి, ఆలోచన అన్నీ కూడా ముందుకు వెళ్తాయండి. అంటే ఏదైనా సరే టాప్లోనే ఉండాలి. ఒక పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే నేను ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి, సినిమా ఫీల్డ్లోకి వెళ్తే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. నిజంగా పుబ్బా నక్షత్రం వాళ్ళు కూడా ఆ స్థాయిలోనే ఉంటారండి. ఆ స్థాయిలో ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డీప్ నాలెడ్జ్ కానీ, దేని మీద ఉన్న వాళ్ళకున్న కమాండ్ కానీ ఎవరికి ఉండదు. సో ఆ పొజిషన్లో ఉంటారు. మిగతాదంతా వాళ్ళ యొక్క అంతర్గత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఆ టాప్లో ఉండడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకంటే నక్షత్రంలో జన్మించిన వాళ్ళు, ఏ నక్షత్రం అయినా సరే, దుర్ముహూర్తంలో పుట్టినా, వర్జ్యంలో జన్మించినా, రాహుకాలంలో జన్మించినా, అమావాస్య నాడు జన్మించినా, లేదా పుట్టేటువంటి సమయంలో పేగులు మెడలో వేసుకుని పుట్టినా సరే, ఏ నక్షత్రం వాళ్ళకైనా దోషం పడుతుంది. తప్పకుండా నవవిధ శాంతి నక్షత్ర జపము చేయిస్తే కానీ ఆ దోషం పోదండి. దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా చేయించి తీరాలి. లేకపోతే తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ, వీళ్ళకి కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళకి ఏ వృత్తులు బాగుంటాయి. సో మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ, రవి శుక్రుడు అనేటువంటి కాంబినేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్స్ అండి. గవర్నమెంట్ జాబ్స్లో కూడా టీచర్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం, ఒక కాలేజెస్ పెద్దవి పెట్టడము, తరువాత పాలిటిక్స్, ఒక లీడర్ కింద ఎదగడం. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ దాంట్లో పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. మేనేజర్, CEO, చైర్మన్, ఫౌండర్స్, లీడర్స్ ఆ స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత చెప్పాలంటే పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ అండి. ఎందుకంటే రవి శుక్రులు ఆర్నమెంట్స్ తయారు చేయడము, బంగారం షాప్స్, లేకపోతే అలంకార వస్తువులు అంటే ఆడవాళ్ళకి సంబంధించి చీరల వ్యాపారము, తర్వాత కాస్మెటిక్ బిజినెస్, బ్యూటీ ప్రొడక్ట్స్. తర్వాత రవి ఎప్పుడైతే సూచిస్తున్నాడో ఆడవాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వస్తువులు వీళ్ళకి చాలా అచ్చొస్తాయి. తర్వాత విలాసవంతమైన వస్తువులు, వాహనములు,
అంటే పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు అమ్మడం అంటే రియల్ ఎస్టేట్ కూడా చాలా బావుంటుంది. శుక్రుడు ఉన్నాడు కాబట్టండి. రియల్ ఎస్టేట్ వ్యాపారము, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. ముఖ్యంగా కట్టి అమ్మడాలు. అంటే ఆ స్థలాలు అమ్మడం వేరు, కట్టి అమ్మడాలు వేరు. సో, ఇది అవ్వచ్చు. ఇంకా దేంట్లో అయినా సరే వీళ్ళ యొక్క అంతర్గత జాతకం బేస్ చేసుకొని ముఖ్యంగా నేను ఇన్ని చెప్పాను గదా! మిగతాది అంతర్గత జాతకం బేస్ చేసుకొని వెళ్ళగలిగితే చాలా టాప్ పొజిషన్‌లోకి వెళ్తారు. తరువాత ఇంకా మనం 2025 విషయానికొస్తే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి మార్చి 30 తరువాత, మే 15 తర్వాత 2 ఉన్నాయండి. మార్చి 30 తర్వాత శని మారుతున్నాడు. మే 15 తర్వాత గురుడు మారుతున్నాడు. ముఖ్యంగా మే 15వ తారీఖు తర్వాత గురుడు మారిన తర్వాత వీళ్ళకి ధనం అనేది విపరీతంగా వస్తుంది. ధనయోగం పడుతుంది. ఇప్పటి వరకు సంపాదించి నిలబడట్లేదు అనేటువంటి విషయం మీరు ఉన్నట్లయితే ఇక ముందు కూడా అలాంటివే కనబడుతున్నాయి. ఎందుకనంటే విపరీతంగా ధనం రావడము, విపరీతంగా వ్యయం అయిపోవడం కూడా జరుగుతుంది. అంటే ఏదైనా వస్తువులు కొనడము, నేను చెప్పాను కదండీ! వీళ్ళు ఆ రకంగానే కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, ఒక గ్రాండ్యూర్‌గా ఉండాలి అని కోరుకుంటారు కదా! సో, ఆ రకమైనటువంటి జీవితం రాబోయే రోజుల్లో గడపబోతున్నారంటే విపరీతం డబ్బులు ఖర్చవుతాయి. సో, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, లేకపోతే సంతానం కలుగుతుందా, గృహయోగం ఉందా అనే విషయానికొస్తే ఖచ్చితంగా గృహయోగం వచ్చే సంవత్సరం 2025 విశ్వావసునామ సంవత్సరంలో అక్టోబర్ నెల దాటిన తరువాత వీళ్ళకి శుభకార్యాలు, పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్ళవుతుంది, ధనం కావాల్సిన వాళ్ళకి ధనం వస్తుంది, సంతానార్థులకి సంతానం వస్తుంది, గృహార్థులకి గృహం వస్తుంది. ప్రతీదీ కూడా 2025 అక్టోబర్ తర్వాత బాగున్నాయి. సో, 2025లో మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. ఒకేసారి పుబ్బా నక్షత్రం వాళ్ళు టాప్ పొజిషన్‌కి వెళ్తారు. మళ్ళీ అదే వచ్చిన డబ్బులు, వచ్చిన పేరు అంతా ఖర్చు పెట్టేసుకొని మళ్ళీ కిందకి కూడా వచ్చేస్తారు. సో, ఆ రెండిటిని బ్యాలెన్స్ చేయగలిగితే అంతర్గత జాతకం బేస్ చేసుకొని కొన్ని శాంతులు చేసుకొని చాలా బావుంటుంది. చాలామంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకేమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము ఇలాంటివి ఏవైనా దోషాలు, యోగాలు రెండిటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్‌లోకి వెళ్తే బావుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మనం ఏదైతే ప్రారబ్ధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చెయ్యాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాళ్ళకి మందేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చెయ్యాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తోంది, ఎవరు కారణమయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతీదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో, ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చండి. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసినా, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్ప దోషాలు అని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము. ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.